ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా ఉన్నాయి. ఈసారి కూటమిలో ఏదైతే రెబల్స్ ఉన్నారో లేదంటే ఎవరైతే నిరాశావాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించేలాగా రాజ్యసభ సీట్ను కేటాయించడం. మరోవైపు వైకాపాకి ఇంతకుముందు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారు. అది కాస్త నలుగురు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేయడం అంతా నలుగురు వెళ్ళిపోయిన తర్వాత 7 మిగిలింది. ఇప్పుడు ఈ కొత్త రాజ్యసభ స్థానాల వల్ల మరొక 3 సీట్లు వైకాపాకి ఎగిరిపోతాయి. నెక్స్ట్ ఇయర్ మిగతా 3 కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అది ఎవరికి సర్దుబాటు చేయాలి, భాజపాకా, జనసేనకా, టీడీపీకా అనే దాని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించి సందడి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 4 ఖాళీలు, భారీగా ఆశావహులు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆశావహులు ఫోటో ఉంది. 4 ఖాళీలు రాజ్యసభ స్థానాలకి భారీగా ఆశావహులు. ఎందుకంటే భాజపా, జనసేన, టీడీపీ ఎక్కువగా సీట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి ఆశావహులు ఉంటారు. జనసేన కూడా అందులో భాగమే, తక్కువ సీట్లు ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఎన్నో సీట్లు త్యాగం చేశాడు. బీజేపీకి కొన్ని టీడీపీకి ఇచ్చారని చెప్తున్నారు. ఈవెన్ టీడీపీ కూడా మావి ఎక్కువ సీట్లు కాబట్టి మా వాళ్ళకి ఇవ్వాలనే అభిప్రాయం ఉంటుంది. రకరకాల ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భాజపా అధిష్టానం కూడా పులి సవారీ లాంటిదే. ఒకసారి చూద్దాం. రేసులో కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా, కంభంపాటి, వర్లరామయ్య. చూడండి ఎంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా టీడీపీ ఆశావహులే. కిలారి రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా, అలాగే కంభంపాటి, వర్లరామయ్య అలాగే కిలారు రాజేష్ వీళ్ళందరూ కూడా కీలకంగా ఎక్కువగా పనిచేస్తున్నట్టుగా మనకు వార్తల్లో తెలుస్తోంది. బట్ ఇందులో ఆశావహులు ఎవరు ఏంటి, మళ్ళీ ఇందులో ప్రాంతీయ పదంగా కూడా రాయలసీమ కేటాయించాలని ఇలాగా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం చేస్తారో. బీసీ కోటాలో చింతకాల విజయ్, మన వీళ్ళ తాలూకా అబ్బాయి చింతకాల విజయ్ బాగా పనిచేశారని ఒకటి ఉంది. తర్వాత జనసేన నుంచి సీటు ఆశిస్తున్న లింగమనేని. మరోవైపు బీజేపీ తరఫున బరిలో మాధవ్, సీమ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, ఏడాదిన్నరే తాను ఎంపీగా ఉన్నందున కొనసాగింపు కోరుతున్న సానా సతీష్. చూడండి ఎంతమంది. సానా సతీషు, రెడ్డిప్ప గారి శ్రీనివాసరెడ్డి, మాధవు, లింగమనేని, చింతకాల విజయ్ 5 అయ్యారు. అది కాకుండా 6, 7, 8, 9, 10 మంది. నువ్వున్నవి 4. ఇది కాక అధిష్టానం దృష్టిలో బయటికి రాకుండా వెనక నుంచి సార్ చూడండి సార్, ఈసారి అవకాశం ఇవ్వండి సార్ అనేవాళ్ళు కూడా ఉంటారుగా. చూద్దాం మరి. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో రాజ్యసభ సీట్ల సందడి మొదలైంది. జూన్ 21న రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీ, జనసేనకు ఎన్ని కేటాయిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ 4లో చెరో ఒకటి బీజేపీ, జనసేనకి వెళ్తే మిగతా 2 టీడీపీకి, లేదా జనసేనకు 1, టీడీపీకి 3 దక్కే అవకాశం ఉందా అనేది కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇక్కడ టీడీపీ ద్వారా వచ్చే ఒక రాజ్యసభ సీటుని తమిళనాడులో బీజేపీ నేత అన్నామలైకి కూడా కేటాయించేలాగా కూడా ఒక ఆలోచన ఉంది. సో అలా కేటాయించినప్పుడు టీడీపీకి ఒక గవర్నర్ పోస్టు భాజపా అధిష్టానం ఒక కేటాయించే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం. రాజకీయ సమీకరణాలు చాలా చాలా ప్రీ ప్లాన్డ్గా చాలా ఎత్తుగడలతో ముందుకెళ్తుంటాయి. 24లో వైసీపీ ఎంపీలు బేద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేశారు. మస్తానరావు, మోపిదేవి టీడీపీలో చేరగా తెలంగాణకు చెందిన కృష్ణయ్య బీజేపీలో చేరారు. మస్తానరావును టీడీపీ నాయకత్వం తిరిగి రాజ్యసభకు పంపింది. మోపిదేవి బదులు సానా సతీష్కు అవకాశం ఇచ్చింది. బీజేపీ కృష్ణని మళ్ళీ నామినేట్ చేసింది. 25లో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని చంద్రబాబు బీజేపీకి ఇచ్చారు. పాకా సత్యనారాయణను ఆ పార్టీకి నామినేట్ చేసింది. సో ఇలా రకరకాలుగా ఉంది. మరోవైపు ఆశావహులు కూడా భయంకరంగా ఉన్నారు. ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళే కొనసాగాలనుకునే తాపత్రయంలో ఉన్నారు. ఆశావహులు చూస్తే 10 మంది ఉన్నారు. మొత్తం మీద ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే భాజపా అధిష్టానానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా కత్తి మీద సాములాగా ఉన్న పరిస్థితి ఉంది.